హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ మనీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ, స్మోక్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ చేస్తున్నామండి ఈరోజు. చికెన్ నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 kg పెరుగు తీసుకున్నాను. చికెన్లో పెరుగు మనం ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. దాని తర్వాత కారం 6 స్పూన్స్ తీసుకున్నాను నేను. కేజీన్నర కదా చికెన్, అయితే నేను 6 స్పూన్స్ తీసుకున్నాను కారం. సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి, పుదీనా, వన్ అండ్ హాఫ్ కేజీ నుండి చికెన్, దానికి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అండ్ ఆయిల్ పోసాను. ఇక్కడ మనం చికెన్ కలిపి పెట్టుకుంటాం కానీ మళ్ళీ ఆనియన్ వేయించి పెట్టుకుని ఇట్లా బ్రౌనిష్ కలర్లో వేయించుకొని వేసుకోవాలండి ఆనియన్ చికెన్ బిర్యానీలో. కర్రీలాగా చేయకుండా ఇది ఆల్రెడీ మనం ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి. అన్నీ కలిపి పెట్టి మనం ఫ్రిడ్జ్లో 1 hour టైంలో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో చికెన్ బిర్యానీ మనం 1 hour ఖచ్చితంగా పెట్టాలి. 1 hour పెడితే మనం దానికి పెట్టిన మసాలా అనేది చికెన్ పీసెస్కి అనేది కరెక్ట్గా ఉంటుందండి. దీనికి రైస్ కోసం మనము వాటర్ వేడి చేసుకోవాలండి. బగారా రైస్ మనం బిర్యానీ చేయబోతున్నాం కదా, అలాగే డైరెక్ట్ రైస్ పెట్టేయకుండా రైస్ ఒక 1 hour మనం నానబెట్టాలండి. నానబెట్టి దానికి వాటర్ అయ్యాక దాంట్లో రైస్ వేయాలి. చికెన్ కర్రీ చేయబోతున్నాం, దానికి కావాల్సినవండి ఈ మసాలా: ఇలాచీ, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, ఇవన్నీ ఉంటాయండి. చికెన్ బిర్యానీకి ఇవన్నీ నేను లైట్గా తీసుకున్నాను, ఎక్కువ హెవీగా మసాలా తీసుకోలేదు. నాకు కేజీన్నరకి నేను లైట్గా తీసుకున్నాను మసాలా అనేది. మనం ఇట్లా లైట్ తీసుకొని మనము చికెన్కి కర్రీకి మనము చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఇక్కడ రైస్ అవుతుంటే మనం చికెన్ రెడీ చేసుకోవాలి. దాన్ని ముందుగా ఆయిల్ వేసి మసాలా చూపెట్టాను కదండి, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, సాజీరా, చెక్క, అవన్నీ మనం వేసి, ఆనియన్ వేయద్దు, మనం ఆనియన్ ఆల్రెడీ చికెన్లో వేసేసాం కదా, ఓన్లీ మనం కలుపుకున్న చికెన్ ఈ ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్లో వేసి మనము ఖచ్చితంగా ఒక 1/2 hour పడుతుందండి మనకి ఆ చికెన్ అయ్యే వరకు. అన్నీ కలిపి పెట్టాం కదండి మసాలా అంతా, మనకు ఒక 1 hour డీప్ ఫ్రీజర్లో పెట్టాము. దానికి అది అయ్యేలోపు మనము మసాలాకి కావాల్సింది రెడీ చేసుకుందాం. నేను 5 నిమ్మకాయలు తీసుకున్నానండి, ఎందుకంటే పుల్లగా మనము బిర్యానీ అంటే ఫస్ట్ నిమ్మకాయ కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఇక్కడ రైస్ వేస్తూ ఉండాలండి. అది రెడీ చేసుకున్నాక ఇక్కడ ఆలోపు బిర్యానీకి కావాల్సిన రైస్ ఉంటుంది కదండి, అది మనం ఇక్కడ వేసుకుంటూ ఉండాలి. ఆనియన్ కూడా వేయించి పెట్టుకుంది, రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. లెమన్ వాటర్ అండి, అండ్ ఫుడ్ కలర్. నేను ఈ ఫుడ్ కలర్ తీసుకున్నానండి, ఆరెంజ్ రెడ్. అవైలబుల్లో ఇదే ఉంది నాకు, కాబట్టి నేను ఆరెంజ్ రెడ్ తీసుకున్నాను. తర్వాత రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న ప్రాసెస్లో మాత్రం ఇలాగే చేస్తానండి, స్టెప్ బై స్టెప్ చేస్తాను. బిర్యానీ డైరెక్ట్గా వేయకుండా స్టెప్ బై స్టెప్ చేస్తాను. రైస్ వేసుకొని లెమన్ వాటర్ వేసి, కలర్ ఫుడ్ వేసి, చికెన్ వేసి, మళ్ళీ రైస్ వేసాను. స్టెప్ బై స్టెప్ తీసుకుంటాను. నేను డైరెక్ట్గా కూడా చేస్తారు చికెన్ బిర్యానీ, కానీ నేనైతే ఇలాగే చేస్తాను, నాకు ఇలాగే సెట్ అవుతుంది. అలా కూడా వస్తుంది, కాకపోతే ఇలాగే మంచిగా అనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ తీసుకుంటాను.
రైస్ వేసుకుని దాన్ని ఒకసారి ఇట్లా షేక్ చేయాలండి. బౌల్ని షేక్ చేయాలి. అదన్నీ ఇట్లా స్ట్రేట్గా ఫిల్ అయిపోతుంది. తర్వాత మనం చికెన్ వేసుకోవాలి, కలర్ ఫుడ్ వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా చేతితోనే వేస్తానండి, నాకు ఇలా స్పూన్తోనే రాదు. తర్వాత ఆనియన్ వేయించుకుంది ఉంటుంది కదా బ్రౌనిష్ కలర్, అది వేయించుకొని వేసాక లెమన్ వాటర్ వేస్తాను. లెమన్ వాటర్ వేసాక చికెన్ మళ్ళీ ఇలాగే స్టెప్ బై స్టెప్ నేను మొత్తం చేసేస్తాను. గ్రేవీ కూడా మనం మరీ లూజ్గా చేసుకోవద్దండి, ఇట్లా వాటర్ వేయకుండా గ్రేవీ చేసుకోవాలి. లాస్ట్కి అండి ఇలా నేను లెగ్ పీసెస్ ఉంటాయి కదా, లాస్ట్ మూమెంట్లో ఆనియన్, కలర్ ఫుడ్, ఇట్లా లెగ్ పీస్ వేసి పెట్టేస్తాను. దీంట్లో మనం దీంట్లో స్మోక్ బిర్యానీ అని చెప్పాను కదా, అది బొగ్గు ఉంటుంది కదండి, బొగ్గు మనం వేడి ఇట్లా ఎర్రగా చేసి అవైలబుల్లో అయితే మనకు కట్టెల పొయ్యి అంతా లేకుండా గ్యాస్ పైన ఇలా రెడ్గా కాల్చేసి ఒక కటోర తీసుకొని దాంట్లో పెట్టేసేయాలండి. బిర్యానీ చిన్న కటోర పెట్టాలి, బిర్యానీలో వేసి దాని మీద నెయ్యి వేసేయాలండి. నెయ్యి ఒక స్పూన్ సరిపోతుంది మనకు, నెయ్యి స్పూన్ సరిపోతుంది. ఆ స్మోక్ అనేది మొత్తం బిర్యానీకి పట్టుకుంటుందండి. మనం మూత పెట్టేసేయాలి, మొత్తం బిర్యానీ పెట్టేసుకుంటుంది. ఒక 10 minutes దమ్ పెడితే సరిపోతుంది మనకి. రెడీగా మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్నాం బిర్యానీ. అన్నీ నేను మసాలా ఎక్కువ వేయకుండా ఈక్వల్గా వేసాను సరిపోయేటట్టు. మేము ఎంత తింటామో అంటే కొంతమంది మసాలా ఎక్కువ తీసుకోలేరు కదా, మేమైతే లైట్గా దానికి సరిపోయేంత తీసుకున్నామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిర్యానీ అయితే అన్నీ ఈక్వల్గా సరిపోయినాయి. దీనికోసం మనం బిర్యానీకి రైతా కూడా చేసామండి, పెరుగు పచ్చడి. పెరుగు అంటే మనకి బిర్యానీ సెంటర్లో ఆల్రెడీ పెరుగు వస్తుంది కదా, కొత్తిమీర పెరుగు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలా పెరుగు కూడా చేశానండి బిర్యానీకి సరిపోయేటట్టు.